వెల్కమ్ టు జేఎన్ టీవీ న్యూస్ ఛానల్ సీఈఓ చింతాడ జనార్దన్ రావు. శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవాలయం బలగలో బుధవారం నాడు శ్రీ అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం ఉత్తర నక్షత్రం అయ్యప్ప స్వామి జయంతి పర్వదినం సందర్భంగా ఉదయం ప్రత్యేక అభిషేకములు, అలంకరణలు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ దేవరకొండ శంకర నారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో జరిగింది. మరియు ఆలయ ప్రాంగణంలో మధ్యాహ్నం భక్తుల సహాయ సహకారములతో అన్నప్రసాద వితరణ చేయుట జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని స్వామివారి అన్నప్రసాదమును స్వీకరించారు. ఆ అయ్యప్ప స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించిన వారు అధ్యక్షులు రెడ్డి చిరంజీవులు, కార్యదర్శి దానేటి రాజారావు, అలాగే కమిటీ మెంబర్స్ మరియు భక్తులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ దేవరకొండ శంకర నారాయణ మాట్లాడుతూ, వెల్కమ్ టు జేఎన్ టీవీ. ఈరోజు మన శ్రీకాకుళంలో శ్రీ 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 బలగ అయ్యప్ప స్వామి దేవాలయం బలగలో జరుగుతున్న ఈ అన్నదాన కార్యక్రమం గురించి మనం ప్రత్యేకంగా చూద్దాం. ఈరోజు అయ్యప్ప స్వామి శ్రీకాకుళం జరుగుతున్న అన్నదానం గురించి ప్రత్యేకంగా చూద్దాం. చూసుకుంటే ఇక్కడ శ్రీకాకుళంలో మన బలగ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప భక్తులు అండ్ జన కార్యకర్తలు కూడా వచ్చున్నారు. అదిగా ఒకసారి చూడండి, లైవ్ వెళ్తుంది. అయ్యప్ప స్వామి దేవాలయం బలగ శ్రీకాకుళం. ఈరోజు అయ్యప్ప స్వామి నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం. స్వామివారి జన్మ నక్షత్ర వేడుకల్లో భాగంగా ఉషకాలానికి స్వామివారికి అభిషేకార్చన, అలాగే కట్టుపొంగల ఉత్సవంగా ప్రతి సంవత్సరం నేటికి 30 సంవత్సరాలు బట్టి జరుగుతూ వస్తున్నది. ఈ అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప అంటూ స్వామివారి అన్నప్రసాదం క్షేత్రంలో వండి తినడం అనేది భక్తుల ఆరోగ్యప్రదాయకుడైనటువంటి అయ్యప్ప స్వామి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఈ కట్టు పొంగల ఉత్సవంలో ప్రసాదం స్వీకరిస్తే స్వామి సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తిగా భాషిల్లుతూ మనందరినీ కూడా భక్తులందరినీ కూడా ఉద్ధరిస్తున్నటువంటి స్వామి అయ్యప్ప స్వామి. అలాంటి అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా నలుమూల నుండి సుమారు 10,000 మంది ఈరోజు ఈ అన్నప్రసాద స్వీకరణకి భక్తిగా మన శ్రీకాకుళం గ్రామం నుండి చుట్టుపక్కల నలుమూల గ్రామాల నుండి అనేక మంది భక్తులు సుమారు 10,000 మందికి భక్తులు స్వీకరించి స్వామి ప్రసాదాన్ని స్వీకరించి ఆరోగ్యాన్ని ఆయురారోగ్య భోగభాగ్యాన్ని స్వామి స్వామి వల్ల స్వీకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ యొక్క జేఎన్ సంస్థ వారికి, మీడియా సంస్థ వారికి, ఈ భక్తులకు అయ్యప్ప స్వామి అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇచ్చి రక్షించుగాక. స్వామియే శరణమయ్యప్ప, నిత్యం స్వామియే శరణమయ్యప్ప. మంత్రి గారు నమస్కారం అండి. మేము జేఎన్ టీవీ నుండి వచ్చాము. ఈరోజు ఈ బలగలో అయ్యప్ప తాలూకు విశేషం ఏంటంటే, ప్రత్యేకంగా ఈ జనాలు అంతా జరుగుతుంది. దీని విశేషం ఏంటో కొంచెం చెప్పగలరా? చాలా సంతోషం, మంచి ప్రశ్న. అయ్యప్ప స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. శైవం హి వైష్ణవమివం ప్రవదంతి సంత. అటు శివ తేజస్సు, విష్ణు తేజస్సు, ఐక్యమైనటువంటి బ్రహ్మాండ నాయకుని శక్తి స్వరూపుడైనటువంటి అయ్యప్ప తేజస్సు కలి ప్రభావాన్ని తప్పించడానికి కలియుగంలో కోరిన కోరికలు తీర్చే బ్రహ్మాండ నాయకుడిగా అయ్యప్ప స్వామి అవతారం జరిగింది. అలాంటి అయ్యప్ప స్వామి ఆజ్యాభిషేకం నగమేవ కరోతి భక్త తత్పూజనేన భువన మంగళ సన్నిధానే ఆద్యంత ప్రీతికరమిత్యపి చింతయంతే తస్మై ప్రదేహి భగవన్ దయయా విముక్తిం. ఈ యొక్క శ్రీకాకుళంలో 1988 సంవత్సరంలో 28వ తారీఖు డిసెంబర్ నెల, ఆ సంవత్సరం అప్పటి ప్రధాన అధ్యక్షులైనటువంటి కీర్తిశేషులు పేర్ల గోవిందరాజు గారు అధ్యక్షులుగా, అప్పటి శబరిమల పందలరాజు గారైనటువంటి
శ్రీ రాజరాజ నరేంద్ర వర్మ గారు, అలాగే వారితో పాటుగా అప్పటి ప్రధాన అర్చకులైనటువంటి శబరిమల ప్రధాన అర్చకులైనటువంటి బ్రహ్మశ్రీ నీలకంఠరారు మహేశ్వర తంత్రి గారు అయ్యప్పని ఇక్కడి రమ్మని పిలిచి భూమి పూజతో ప్రారంభించారు ఈ దేవాలయం శంకుస్థాపనాది కార్యక్రమాలు. అక్కడి నుండి 97వ సంవత్సరం 9వ తారీఖు మే నెల వైశాఖ శుద్ధ తృతీయ అంటే అక్షయ తృతీయ నాడు ఆలయం విగ్రహం ప్రతిష్టాపనాది కార్యక్రమాలు, తిరుమల తిరుపతి దేవస్థానం వేద పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి బ్రహ్మశ్రీ గోపాలన్ గణాపాటి గారిచే గృహ్య సూత్ర విధానంగా ఆలయ ప్రతిష్ట వైభవంగా జరిగింది. ఇప్పటి అధ్యక్షులు గౌరవనీయులు రెడ్డి చిరంజీవులు గారు, ఇప్పటి కార్యదర్శి అయినటువంటి గౌరవనీయులు శ్రీ దానేటి రాజారావు గారు, ఇతర కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవాది కార్యక్రమాలన్నీ కేరళలో ఏ విధంగా అయితే జరుగుతాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా తాంత్రిక విధానంగా, అలాగే ఇక్కడ వైదిక విధానంగా జరిపిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు స్వామి నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రం. అలాంటి పొన్నంతో కూడినటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రం అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రంగా భావిస్తూ వృశ్చిక లగ్నంలో ఉత్తర ఫల్గుని నక్షత్రంగా జన్మించినటువంటి అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్ర వేడుకలు ఈరోజు ఉషకాలానికి స్వామివారికి మూల విరాట్ మహాన్యాస పూర్వకంగా తాంత్రిక విధానంగా కూడా ఉషకాలానికి అభిషేకం జరిగింది. ఆ కార్యక్రమంలో చాలామంది భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి విశేష అలంకరణ, విశేష అర్చనలు జరుగుతూ ఉన్నవి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి కేరళ సాంప్రదాయ ప్రకారం కటుపొంగలోత్సవంగా భావిస్తూ స్వామివారి పుట్టినరోజు నాడు స్వామివారి కటుపొంగలోత్సవంలో అన్నప్రసాద వితరణ అనేటువంటి విశేష ఫలితంగా సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తియే శరణమయ్యప్ప అనే భావంతో అన్నదాన ప్రభువుగా ఆ స్వామివారి క్షేత్రంలో ఉండి స్వీకరించడం అనేది ప్రసాదంగా మహాన్న ప్రసాదం జరుగుతుంది. పట్టణం నుండి నలుమూలల నుండి, గ్రామాల నుండి ఈ అన్న ప్రసాదాన్ని స్వీకరించడానికి సుమారు 10,000 మంది భక్తులు విచ్చేస్తూ వస్తున్నారు. నేటికి 30 సంవత్సరాల బట్టి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి అన్న ప్రసాద వితరణగా భక్తులందరూ కూడా విశేష దాతలుగా వచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇలాంటి విశేష అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయమాత్మామే శుద్ధంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసకం అంటూ ఈ అన్న ప్రసాదాన్ని భక్తులందరూ స్వీకరిస్తారు. ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే లక్ష్మీదేవి నక్షత్రం ఉత్తర ఫల్గుని, అయ్యప్ప స్వామి దేవ నక్షత్రం ఉత్తర ఫల్గుని. అలాగే శుక్ల యజుర్వేదంలో ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకుడైనటువంటి అయ్యప్ప స్వామి వేదంలో చెప్పబడింది. ఓం శ్రేష్ఠో దేవానాం భగవో భగాసి తత్వావిధు ఫల్గుని తస్య విత్తాత్ అస్మభ్యం క్షత్రమచరకం సువీర్యం గోమదస్వ మధుపసన్ను దేహా భగోహ దాత భగయి ప్రదాత భగో దేవి ఫల్గునీరావివేశ భగస్యేత్తం ప్రసవంగవేమ ఆయాతు దేవస్వ వితోపయాతు అనేటువంటి శుక్ల యజుర్వేద ఆశీర్వచనంగా అయ్యప్ప స్వామి ఉత్తరా నక్షత్ర జాతకుడే శరణమయ్యప్ప ఈ యొక్క భక్తుల్ని, యావత్ కమిటీ సభ్యుల్ని, అలాగే మన మీడియా సంస్థ వారు ఈ చిత్రీకరించి అందిస్తున్నటువంటి జేఎన్ మీడియా సంస్థ వారికి, అధికారులకు, అలాగే పోలీస్ శాఖ వారికి అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్య
భోగభాగ్యాలు ఇచ్చి రక్షించుగాక. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప త్వమే నిత్యం. పాపాన్ని మూలమపి నాశే పాపహారిణి. ఇత్థం త్వదీయ శరణం పదేంతి సంతః. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామియే శరణమయ్యప్ప. బలగా శ్రీకాకుళం ఈరోజు తేదీ 1/4/2026 బుధవారం అయ్యప్ప స్వామి జయంతి సందర్భంగా ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకములు, విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఆలయ ప్రధాన అతిథులు బ్రహ్మశ్రీ దేవరకొండ శంకరాచార్య ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమం జరిగాయి. ఆలయ అధ్యక్షులు రెడ్డి సురేంద్ర గారు, కార్యదర్శి దానేటి రాజారావు గారు తదితర ఇతర కమిటీ సభ్యుల పర్యవేక్షణ కార్యక్రమం జరగబడింది. ఈ మధ్యాహ్నం ఆలయ ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం జరగబడింది. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి ఒక్క భక్తులు స్వామివారి తీర్థప్రసాదం సేకరించి స్వామివారి గొప్ప పాత్ర కావాలని కోరుకుంటున్నాం. స్వామి శరణయ్యప్ప. ఇంటికో పుష్పం అయ్యప్ప కుమాల. స్వామి శరణమోజీ. నా పేరు అయ్యప్ప భక్తుడిని రామోజీ మాట్లాడుతున్నాను.